మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీ లేదా బావ ఒక పార్టీ బావమర్ది ఒక పార్టీ చూసాం కానీ భార్య ఒక పార్టీ భర్త ఒక పార్టీ మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో దగ్గుపాటి కుటుంబాన్ని చూస్తున్నాం. దగ్గుపాటి పురంధేశ్వరి గారు బీజేపీలోనే ఉంటారంట. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కుమారులు మాత్రం వైసీపీలో ఉంటారంట. అంటే ఇది బీజేపీ వైసీపీ జాయింట్ వెంచర్ అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే బీజేపీలో ఇవాళ ఇక్కడ పార్టీ అధ్యక్షులు ఎవరైనా సరే దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఆమెకున్నటువంటి పలుకుబడి కానీ పరిచయాలు కానీ పెద్దవి. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆయన కేసులు నత్తనడకన చేస్తూ జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి వీళ్ళిద్దరూ ఒకటే అని మేము సంవత్సరం కాలంగా చెబుతున్నాము. అది ఒక 15 నెల రోజుల క్రితం కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, అలాగే నిన్న విజయసాయి రెడ్డి గారు స్వయంగా కారులో ఎక్కించుకొని వీళ్ళని ఇప్పటి వరకు రహస్య మంతనాలు జరుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పురంధేశ్వరి గారి కుటుంబం. మేము పురంధేశ్వరి గారికి కూడా చాలాసార్లు చెప్పాం, మీరు 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరకుండా బీజేపీలోనే కొనసాగుతారా అని మీడియాలో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. నేను అనేక సార్లు చెప్పా. ఆ చెప్పిన మాటలు నిన్నటికి రుజువైంది. అంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కాబట్టి ఆ వెళ్లకుండా ఇవాళ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వారి కుమారుడు వైసీపీలో చేరడం అనేది చాలా హాస్యాస్పదం. సరే, మీరు ఏ పార్టీలో చేరతారో చేరచ్చు, కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డిని 2 సంవత్సరాలు బట్టి అబ్జర్వ్ చేస్తున్నాను, ఆయన నాయకత్వ లక్షణాలు బాగున్నాయని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఏం బాగున్నాయి ఆయన నాయకత్వ లక్షణాలు? ఏం బాగున్నాయి చెప్పండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఆయన నవరత్నాలు కాపీ కొట్టారంటారా? ఆయన నవరత్నాలు కాపీ కొట్టడం ఏంటి? ఆయన పథకాల పేరే నవరత్నాలు. రత్నాల పేర్లు పెట్టాడంటే ఆ పథకాలు పెట్టి రత్నాలు దోచుకోవడానికి ఆయన రత్నాలని పెట్టాడు పేరు. జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టడం అంటే మేము ఆయన 15 నెలలు జైలుకి వెళ్ళాడు కదా, మేము కూడా జైలుకి వెళ్ళడం అనేది కాపీ కొట్టాలి తప్ప వీటిలో కాపీ కొట్టడం. అంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలకి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే కాపీ కొట్టడం అంటారా? అంటే సంక్షేమ ఫలాలు ఇవ్వద్దంటారా? అసలు మీరు అధికారంలోకి వచ్చేది లేదు, పెట్టేది లేదు, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నటువంటి మేము జనవరి నుంచే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి జనవరిలో ఏదైతే 1000 రూపాయలు వేస్తారో బ్యాంక్ అకౌంట్లో పడిందో ఫిబ్రవరిలో 3000 రూపాయలు, 2000 ప్లస్ 1000 3000 ఇస్తుంటే మిమ్మల్ని కాపీ కొట్టడం ఏంటి? అసలు నోటికి అదుపు లేకుండా చదువుకోలేని నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి మాటలు చదువుకున్నటువంటి వీళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు నిన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అసలు పరిపాలన గురించి మాట్లాడడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది. ఆయన మంత్రి పదవి చేశాడు, 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎంపీ. ఆయన పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిజంగా నిధులు లేకుండా ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తుంటే దాన్ని ఒక కుటుంబ సభ్యుడిగా అభినందించకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా అభినందించాల్సింది పోయి పరిపాలన గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నారు, అక్కడి నుంచి ఎటువంటి ఫండ్స్ ఇక్కడికి రావు, కానీ
ఈయన మాత్రం ఇక్కడ పరిపాలన గురించి మాట్లాడతాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పదవులు తప్ప ప్రజాసేవ మీద ఎటువంటి అవగాహన లేదనేది నిన్న ఆయన ప్రెస్ మీట్లో అర్థమైపోయింది. ఎందుకంటే ఓసర వెళ్ళి కూడా ఇన్ని రంగులు మార్చదు. నేను ఆయన్ని విమర్శిస్తున్నానని కాదు. ఆయన 83లో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినేమో ఎన్ని పోటీ పొడిచానని అంటారు ఒక పక్క. ఆయన దగ్గుబాటి పురంధేశ్వరి గారేమో చంద్రబాబు నాయుడు గారి పక్కనే నుంచొని ఉన్నారు. ఈయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని మళ్ళీ ఎన్టీ రామారావు గారు పక్కకి వెళ్ళారు. మళ్ళీ అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ అయ్యారు. ఈయన రాజ్యసభ సభ్యత్వం కోసం లక్ష్మీ భారత్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లోకి వెళ్ళి మళ్ళీ అందులో నెక్కరేసుకొని డ్రిల్ చేశారు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత ఆమెనేమో బీజేపీలో జాయిన్ చేసి ఈయనేమో న్యూట్రల్గా ఉండి మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్న తరుణంలో మళ్ళీ వైసీపీలో చేరడం అనేది ఓసరవల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు. మీరు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే అర్హత నిన్నటితో కోల్పోయారు వీళ్ళు. మీరు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి మీద ఉన్నటువంటి ఈర్షతో చేసే పనులు తప్ప మీ వల్ల ఆ చేరిన పార్టీలకు కూడా ప్రయోజనం లేదు. మీరు ఒక కుటుంబంలో ఈర్షతో మీరు చేస్తున్నటువంటి ఈ డ్రామాలు, ఇన్ని పార్టీలు మారడం, మీకు ఏజెండా ఏముంది? ఇన్ని పార్టీలు మారడం అంటే మీ పదవుల కోసం, మీ స్వలాభాల కోసం మీరు పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజాసేవకైతే మీరు ఎక్కడున్నా సరే ప్రజాసేవ చేయొచ్చు. పదవి ఉన్నా చేయొచ్చు, పదవి లేకపోయినా చేయొచ్చు. నిజంగా పదవి లేకపోతే ప్రజల కోసం పోరాటం చేయాలి అంతే తప్ప పదవుల కోసం మాత్రం ఇన్ని పార్టీలు మార్చి ఎన్టీఆర్ గారి కీర్తిని మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాట్లో తాకట్టు పెట్టడానికి మాత్రం దయచేసి ఇలాంటి చౌకబారు ప్రకటనలు మానండి. మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన దగ్గర నాయకత్వ లక్షణాలు ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీ అంతా కూడా ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఈ పార్టీకి నాయకుడని అందరూ నిలబెట్టారు. ఇవాళ అలాంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు నాయకత్వ లక్షణాలు ఏ కోణంలో లేవు కాబట్టికే మీరు ఇన్ని పార్టీలు మారాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడ్డారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, పార్టీని నిలబెట్టారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అది పోరాట పటిమ, అది సిద్ధాంతం. ప్రజలకు ఏదన్నా సేవ చేయాలంటే ఒక సిద్ధాంతాన్ని ఎన్నుకోవాలి, ఆ సిద్ధాంతం మార్గంలో నడవాలి తప్ప పదవులే ముఖ్యం ప్రజల కంటే అని ఇన్ని పార్టీలు మారినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా ఏపీ పరిస్థితి బాగాలేదనిపిస్తే మీ సతీమణి ఎవరైతే మీ సతీమణి ఇవాళ బీజేపీ పార్టీలో మెయిన్ కీ రోల్లో ఉన్నారో ఆమెని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయటం లేదు? జగన్ మంచోడని కితాబు ఇవ్వడానికి మీకు ఇచ్చినటువంటి లంచం మీ కొడుక్కి ఎమ్మెల్యే సీటు, లేకపోతే జగన్ మంచోడండి చెప్పండి. 15 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్లు ఈడీ ఆస్తులు జప్తు చేసింది. అందరికీ తెలుసు, ప్రజలందరికీ. జగన్ మంచోడు ఎలాగయ్యాడు మీకు? జగన్ ఏమో మంచోడు 9 సంవత్సరాలు పరిపాలన సాగించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11 ఎంక్వైరీలు వేయిస్తే ఏ ఒక్క ఎంక్వైరీ కూడా రుజువు కాలేనటువంటి చంద్రబాబు నాయుడు గారేమో చెడ్డోడు. అంటే మీ దృష్టిలోనేమో నిజాయితీ పరులు మంచోళ్ళు కాదు, అవినీతి పరులు మంచోళ్ళు.
దానికి లంచం వేయండి, ఈయనకి పరుచూరి టికెట్ వాళ్ళ అబ్బాయికి. కాబట్టి మీరు ఏ పార్టీలోనా చేరండి, మీ పదవుల కోసం మీరు ఎన్ని పార్టీలన్నా మారండి. దయచేసి ప్రజాసేవకు అంకితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాత్రం విమర్శించొద్దని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ మీడియా ద్వారా కోరుతున్నా. ఏమండి అదే ఇప్పుడు మేము చెప్పేది వాళ్ళ సిద్ధాంతాల గురించి చెప్తున్నామండి. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ఇప్పుడు నిజంగా చంద్రబాబు మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు, ఇప్పుడు బాగా చెప్తారు. 2014లో మరి పురంధేశ్వరి గారు బీజేపీలో చేరి తెలుగుదేశం పార్టీ సహాయం కోరినప్పుడు అప్పుడు విమర్శించలేదా చంద్రబాబు నాయుడు గారిని?